నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము ప్రథమః సర్గః. మొదటి సర్గ. శ్రీరామ సద్గుణ వర్ణనము. దశరథుడు రాముని యువరాజును చేయవలనని ఆలోచించుట, వివిధ రాజన్యులను పౌరులను జానపదులను ఆలోచనమునకై రాజసభకు ఆహ్వానించుట. గచ్చతా మాతుల కులం భరతేన తదానఘః శత్రుఘ్నో నిత్య శత్రుఘ్నో నీత ప్రీతి పురస్కృతః. భరతుడు తన మేనమామ ఇంటికి వెళ్ళుచూ పాపరహితుడును నిత్యము శత్రు సంహారియు అయిన శత్రుఘ్నుని కూడా ప్రీతి పురస్సరముగా తన వెంట తీసుకుని వెళ్ళెను. సతత్రన్యవసద్భ్రాత్రా సహసత్కార సత్కృతః మాతులేనాశ్వపతినా పుత్రస్నేహేన లాలితః. అనేకములైన అశ్వములకు ప్రభువైన మేనమామయగు యుధాజిత్తు సత్కారములచే సత్కరించుచు పుత్రప్రేమతో లాలింపగా ఆ భరతుడు తమ్మునితో కూడా అచట నివసించెను. తత్రాపి నివసంతౌ తౌ తర్ప్యమాణౌ చ కామతః భ్రాతరౌ స్మరతాం వీరౌ వృద్ధం దశరథం నృపం. వీరులైన ఆ భరత శత్రుఘ్నులు మాతుల గృహమునందు అనగా తాతగారి గృహమునందు నివసించుచు సకల సౌఖ్యములను అనుభవించుచున్నను వృద్ధుడైన తమ తండ్రిని స్మరించుచునే ఉండిరి. రాజా పితౌ మహాతేజాః సస్మార ప్రోషితౌ సుతౌ ఉభౌ భరత శత్రుఘ్నౌ మహేంద్ర వరుణోపమౌ. మహాతేజస్శాలి అయిన దశరథుడు కూడా మహేంద్ర వరుణులతో సమానులైన వారును దేశాంతరమునందున్నవారును అయిన తన కుమారులైన భరత శత్రుఘ్నులను సదా స్మరించుచూ ఉండెను. సర్వ ఏవ తు తస్యేష్టాశ్చత్వారః పురుషర్షభాః స్వశరీరాద్వినిర్వృత్తాశ్చత్వార ఇవ బాహవః. దశరథుడు పురుషశ్రేష్ఠులైన ఆ నలుగురు కుమారులను తన శరీరము నుండి ఆవిర్భవించిన 4 బాహువులను వలనే సమముగనే ప్రేమించెను. తేషామపి మహాతేజా రామో రతికరః పితుః స్వయం భూరివ భూతానాం బభూవ గుణవత్తరః. ప్రాణులలో బ్రహ్మదేవుడు వలె సోదరులలో అధిక గుణవంతుడు మహాతేజస్శాలి అయిన రామునిపై తండ్రికి ప్రేమ అధికముగా ఉండెను. సహి దేవైరుదీర్ణస్య రావణశ్చ పదార్థిభిః అర్థితో మానుషే లోకే జజ్ఞే విష్ణు సనాతనః. ఆ రాముడు ధృప్తుడైన రావణుడిని సంహరించుటకై దేవతలు ప్రార్థింపగా భూలోకములో పుట్టిన శాశ్వతుడైన విష్ణుమూర్తి కదా. కౌసల్యా శుశుభే తేన పుత్రేణామిత తేజసా యథా వరేణ దేవానామదితిర్వజ్రపాణినా. అనంత తేజస్శాలి అయిన కుమారుడైన ఆ రాముని చేత కౌసల్య దేవతలలో శ్రేష్ఠుడైన ఇంద్రుని చేత అదితి వలె ప్రకాశించెను. సహి రూపోపపన్నశ్చ వీర్యవాననసూయకః భూమావనుపమః సూనుర్గుణైర్దశరథోపమః. రాముడు సౌందర్యశాలి, పరాక్రమవంతుడు, అసూయ లేనివాడు, గుణములచే దశరథుని వంటివాడు. ఈ విధముగా అతడు భూమిపై సాటి లేని కుమారుడు కదా. సచ నిత్యం ప్రశాంతాత్మా మృదుపూర్వం తు భాషతే ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే. ఎల్లప్పుడూ ప్రశాంత చిత్తుడైన ఆ రాముడు మృదువుగానే మాటలాడును. ఎవరైనా పరుషవాక్యములు పలికినను దానికి ప్రత్యుత్తరము చెప్పడు. కథం చిదుపకారేణ కృతేనైకేన తుష్యతి నస్మరత్యపకారాణాం శతమస్యాత్మవత్తయా. మంచి మనస్సు కల రాముడు ఎవరైనా ఏదియో ఒక్క విధముగా ఒక్క ఉపకారము చేసినను దానికే సంతోషించును. ఇతరులు ఎన్ని అపకారములు చేసినను వాటిని స్మరించడు.
శీలవృద్ధైర్జ్ఞానవృద్ధైర్వయోవృద్ధైశ్చ సజ్జనైః కథయన్నాస్తవై నిత్యమస్త్రయోగ్యాంతరేష్వపి. అస్త్రాభ్యాసము చేయు సమయములందు అవకాశము లభించినప్పుడు కూడా శీలవృద్ధుల వద్దకును, జ్ఞానవృద్ధుల వద్దకును, వయోవృద్ధుల వద్దకును, సత్పురుషుల వద్దకును వెళ్లి వారితో సంభాషించుచుండెడివాడు. బుద్ధిమాన్ మధురాభాషీ పూర్వభాషీ ప్రియం వదః వీర్యవాన్న చ వీర్యేణ మహతాస్వేన విస్మితః. రాముడు మహాబుద్ధిశాలి, మధురముగా మాటలాడువాడు. ఇతరులను తాను ముందుగానే పలకరించి ప్రియముగా మాటలాడువాడు. పరాక్రమవంతుడు అయినను తనకున్న పరాక్రమ అతిశయమును చూసుకుని గర్వించనివాడు. నచానృతకథో విద్వాన్ వృద్ధానాం ప్రతి పూజకః అనురక్తః ప్రజాభిశ్చ ప్రజాశ్చాప్యనురజ్యతే. రాముడు ఎన్నడునూ అసత్యమాడి ఎరుగడు. అన్ని విషయములు తెలిసినవాడు. పెద్దలను సగౌరవముగా ఎదురేగి పూజించువాడు. ప్రజలకు అతనిపై ఎంత ప్రేమ ఉండెడిదో అతనికి కూడా ప్రజలపై అంత ప్రేమ ఉండెడిది. సానుక్రోశోజిత క్రోధో బ్రాహ్మణ ప్రతి పూజకః దీనానుకంపీ ధర్మజ్ఞో నిత్యం ప్రగ్రహవాన్ శుచిః. ఆ రాముడు దయాళువు, కోపమును జయించినవాడు, బ్రాహ్మణులకు ఎదురేగి సన్మానించువాడు, దీనులను చూచి జాలి చెందువాడు, ధర్మములన్నీ తెలిసినవాడు, ఎల్లప్పుడూ తనను తాను అదుపులో ఉంచుకొనువాడు, పరిశుద్ధమైన ప్రవర్తన గలవాడు. కులోచితమతి క్షాత్రం ధర్మం స్వం బహు మన్యతే మన్యతే పరయా కీర్త్యా మహత్స్వర్గఫలం తతః. తన వంశమునకు తగిన బుద్ధి కల ఆ రాముడు తన క్షత్రియ ధర్మము విషయమున అత్యంత ఆదరము చూపుచూ ఆ ధర్మమును ఆచరించుట వలన కలుగు గొప్ప కీర్తిచే స్వర్గము అను ఫలము కలుగునని విశ్వసించెను. నాశ్రేయసిరతో విద్వాన్ న విరుద్ధ కథారుచిః ఉత్తరోత్తరయుక్తౌ చ వక్తా వాచస్పతిర్యథా. రాముడు శ్రేయస్కరములు కాని కార్యములందు ఆసక్తి లేనివాడు, పండితుడు, ధర్మ విరుద్ధములైన కథలయందు అభిరుచి లేనివాడు, వరుసగా యుక్తులను చూపుచూ మాటలాడుటయందు బృహస్పతి వంటివాడు. అరోగస్తరుణో వాగ్మీ వపుష్మాన్ దేశ కాలవిత్ లోకే పురుష సారజ్ఞ సాధురేకో వినిర్మితః. ఆ రాముడు రోగము లేని యువకుడు, మంచి వాక్చాతుర్యము కలవాడు, అందమైన దేహము కలవాడు, ఏ దేశమునందు ఏ కాలమునందు ఏ పని చేయవలెనో తెలిసినవాడు, పురుషులలో ఉన్న సారములను గుర్తించగలవాడు, లోకములో జనించిన ఏకైక సత్పురుషుడు. సతు శ్రేష్ఠైర్గుణైర్యుక్త ప్రజానాం పార్థివాత్మజః బహిశ్చర ఇవ ప్రాణో బభూవ గుణతః ప్రియః. ఇట్టి శ్రేష్ఠ గుణములు కల రాజకుమారుడైన ఆ రాముడిపై ప్రజలందరూ చాలా ప్రేమగలవారై అతనిని బయట సంచరించుచున్న తమ ప్రాణముగా భావించిరి. సమ్యగ్ విద్యావ్రత స్నాతో యథావత్సాంగ వేదవిత్ ఇష్వస్త్రే చ పితుశ్రేష్ఠో బభూవ భరతాగ్రజః. విద్యాభ్యాస నియమమును చక్కగా పూర్తి చేసుకుని సాంగ వేద నిష్ణాతుడైన ఆ రాముడు ధనుర్వేదమునందు తండ్రిని మించి ఉండెను. కళ్యాణాభిజన సాధురధీన సత్యవాగ్భృజుః వృద్ధైరభివినీతశ్చ ద్విజైర్ధర్మార్థదర్శిభిః. సద్వంశజాతుడైన ఆ రాముడు సాధు స్వభావుడు, దైన్యము లేనివాడు, సత్యమునే పలుకువాడు, రుజు ప్రవర్తన కలవాడు, ధర్మ అర్థజ్ఞులైన వృద్ధులగు బ్రాహ్మణుల నుండి చక్కగా విద్యాబుద్ధులు నేర్చినవాడు, ధర్మ కామార్థ తత్వజ్ఞ స్మృతివాన్ ప్రతిభానవాన్ లౌకికే సమయాచారే కృతకల్పో విశారదః. ఆ రాముడు ధర్మార్థ కామముల యథాస్వరూపము తెలిసినవాడు, మరపు లేనివాడు, సమయస్ఫూర్తి కలవాడు, ఆయా సమయములలో ఉపయోగించు లోక వ్యవహార ఉపయుక్తములైన ఆచారములందు విశారదుడై వాటిని ఏర్పరచువాడు, నిభృత సంవృతాకారో గుప్తమంత్ర సహాయవాన్ అమోఘ క్రోధ హర్షశ్చ త్యాగ సంయమ కాలవిత్. ఆ రాముడు అణకువ కలవాడు,
లోలోపలనున్న భావమును ముఖ వికారాదులచే పైకి తెలియనీయనివాడు, ఆలోచనలను రహస్యముగా ఉంచువాడు, సహాయవంతుడు. అతనికి కోపము వచ్చినను సంతోషము కలిగినను వ్యర్థము కావు. ఎప్పుడు దానము చేయవలనో ఎప్పుడు చేయకూడదో తెలిసినవాడు. దృఢభక్తి స్థిర ప్రజ్ఞో నాసద్గ్రాహీన దుర్వచాః నిస్తంద్రిరప్రమత్తశ్చ స్వదోష పరదోషవిత్. ఆ రాముడు పెద్దల విషయమున దృఢమైన భక్తి కలవాడు, చపలత్వము లేని బుద్ధి కలవాడు, మొండి పట్టుదల లేనివాడు, చెడ్డ మాటలు పలుకనివాడు, సోమరితనము గాని ఏమరిపాటు గాని లేనివాడు, ఇతరులలో ఉన్న దోషములనే కాక తనలో ఉన్న దోషములను కూడా గుర్తింపగలవాడు. శాస్త్రజ్ఞశ్చ కృతజ్ఞశ్చ పురుషాంతర కోవిదః యః ప్రగ్రహానుగ్రహయోర్యథా న్యాయం విచక్షణః. ఆ రాముడు శాస్త్రములు తెలిసినవాడు, చేసిన మేలు మరువనివాడు, పురుషుల తారతమ్యమును గ్రహింపగలడు, న్యాయానుసారముగా దుష్టులను నిగ్రహించుటయందును శిష్టులను అనుగ్రహించుటయందును నేర్పు కలవాడు. సత్సంగ్రహ ప్రగ్రహణే స్థాన వినిగ్రహస్య చ ఆయకర్మణ్యుపాయజ్ఞ సందృష్టవ్యయ కర్మవిత్. రాముడు సత్పురుషులను చేరదీసి రక్షించుటలో నిపుణుడు, ఎవరిని నిగ్రహించవలనో తెలిసినవాడు, ధనము సంపాదించు ఉపాయములు తెలిసినవాడు, శాస్త్రోక్త ప్రకారము ధనము వ్యయము చేయు పద్ధతి నెరిగినవాడు. శ్రైష్ఠ్యం శాస్త్ర సమూహేషు ప్రాప్తో వ్యామిశ్రకేషు చ అర్థధర్మో చ సంగృహ్య సుఖతంత్రో న చాలసః. రాముడు శాస్త్రముల సముదాయములందును ఒకదానితో ఒకటి సంబంధించి ఉన్న లేదా చిన్న చిన్న విద్యలందును కూడా గొప్ప ప్రావీణ్యమును సంపాదించినవాడు. అర్థ ధర్మముల విషయమున సరియైన జాగరూకత వహించిన పిమ్మటనే భోగములను అనుభవించెడివాడు, ఎన్నడును అలసత్వము లేనివాడు. వ్యామిశ్రకేషు అను పదానికి సంస్కృత ప్రాకృతాది వివిధ భాషా మిశ్రితములైన కావ్య నాటకాదులందు అని కొందరు వ్యాఖ్యాతలు అర్థము చెప్పినారు. రామాయణము ఆది కావ్యమని అంటూ రాముని కాలములో సంస్కృత ప్రాకృతాది కావ్యములు ఉన్నవని చెప్పుట ఎంతవరకు సమంజసమో తెలియదు. నైహారికాణాం శిల్పానాం విజ్ఞాతార్థ విభాగవిత్ ఆరోహే వినయే చైవ యుక్తో వారణవాజినాం. రాముడు వినోదమునకై ఉపయోగించు సంగీత నృత్యాదులలో ప్రవేశమున్నవాడు, ధనమును ఎట్లు వ్యయము చేయవలెనో తెలిసినవాడు, ఏనుగులను గుర్రములను లొంగదీసుకొని వాటిని అధిరోహించుటకు సమర్థుడు. ధర్మాయ యశసేర్థాయ ఆత్మనే స్వజనాయ చ పంచధా విభజన్ విత్తమిహాముత్ర శోభతే. ఈ శ్లోకము ప్రకారము సంపాదించిన ధనమును ధర్మము కొరకు, కీర్తి కొరకు, లౌకిక వ్యవహారము కొరకు, తన కొరకు, తన స్వజనము కొరకు 5 విధముల విభజించువాడు ఇహపరలోకములలో ప్రకాశించును. ధన వ్యయమునకు 5 మార్గములు చెప్పబడినవి. ధనుర్వేద విదాం శ్రేష్ఠో లోకేతి రథ సమ్మతః అభియాతా ప్రహర్తా చ సేనానయ విశారదః. ప్రపంచమునందలి ధనుర్వేదవేత్తలలో శ్రేష్ఠుడైన ఆ రాముడిని అతిరథులందరూ మెచ్చుకునడివారు. సేనను నడుపటలో మంచి నైపుణ్యము కల ఆ రాముడు శత్రువులపై దండెత్తి వాళ్లను సంహరించడివాడు. అప్రధృష్యశ్చ సంగ్రామే క్రుద్ధైరపి సురాసురైః అనసూయోజిత క్రోధో నదృప్తో నచ మత్సరీ నచావమంతా భూతానాం నచ కాలావశానుగః. కోపించిన సురాసురులు కూడా రాముడిని యుద్ధమునందు ఎదిరింపజాలరు. అతడు అసూయ లేనివాడు, క్రోధమును జయించినవాడు, గర్వము మత్సరము లేనివాడు, ఏ ప్రాణిని కూడా అవమానించడు, కాలమును బట్టి మారిపోవువాడు కాడు. ఇతరుల గుణములను దోషములుగా చిత్రించు స్వభావము అసూయ. ఇతరుల ఉన్నతి చూచి ఓర్వజాలకపోవుట మత్సరము. ఏవం శ్రేష్ఠగుణైర్యుక్తః ప్రజానాం పార్థివాత్మజః సమ్మతస్త్రిషు లోకేషు వసుధాయాః క్షమాగుణైః బుద్ధ్యా బృహస్పతేస్తుల్యో వీర్యేణాపి సచీపతేః. ఇటువంటి శ్రేష్టమైన గుణములతో కూడిన ఆ రాజకుమారుడు ప్రజలకు తగిన వాడుగా ఉండెను. 3 లోకములందును పూజ్యుడయ్యెను.
ఓర్పు చేతను దానికి సంబంధించిన ఇతర సద్గుణముల చేత భూమితోనూ, బుద్ధి చేత బృహస్పతితోనూ, పరాక్రము చేత దేవేంద్రునితోనూ సమానుడై ఉండెను. తథా సర్వ ప్రజా కాంతై ప్రీతి సంజననై పితుః గుణైర్విరురుచే రామో దీప్తః సూర్య ఇవాంశుభిః. రాముడు ఈ విధముగా ప్రజలందరికీ సంతోషము కలిగించునవి, తండ్రికి సంతోషము కలిగించునవి అయిన గుణముల చేత కిరణముల చేత ప్రజ్వలించుచున్న సూర్యుడు వలె ప్రకాశించెను. తమేవ వ్రత సంపన్నమప్రదృశ్య పరాక్రమం లోకపాలోపమం నాథమకామయత మేదిని. ఆశ్రిత రక్షణాది నియమ సంపన్నుడును, ఎదిరింప శక్యము కాని పరాక్రమము కలవాడును, ఇంద్రాది దిక్పాలులతో సమానుడును అగు ఆ రాముడు తమకు ప్రభువు కావలెనని భూమి కోరెను. ఏతైస్తు బహుభిర్యుక్తం గుణైరనుపవైఃసుతం దృష్ట్వా దశరథో రాజా చక్రే చింతాం పరంతపః. శత్రు సంహారకుడగు దశరథ మహారాజు సాటిలేని ఇట్టి అనేక గుణములతో కూడిన కుమారుడిని చూచి ఇట్లు ఆలోచించెను. అథ రాజ్ఞో బభూవైవం వృద్ధస్య చిరజీవినః ప్రీతిరేషా కథం రామో రాజా స్యాన్మయి జీవతి. చిరకాల జీవియు వృద్ధుడును అగు దశరథునకు నేను జీవించియుండగా రాముడు రాజగునా, నేను ఈ ఆనందమును అనుభవింతునా అని ఆలోచన కలిగెను. ఏషా హ్యస్య పరా ప్రీతిర్హృది సంపరివర్తతే కదా నామసుతం ద్రక్ష్యామ్యభిషిక్తమహం ప్రియం. నా ప్రియపుత్రుడగు రాముడు రాజ్యాభిషిక్తుడు కాగా నేనెప్పుడు చూడగలనో కదా అను గొప్ప ప్రేమపూర్వకమగు చింత అతని మనస్సులో మెదలుచుండెను. వృద్ధి కామోహి లోకస్య సర్వభూతానుకంపనః మత్తః ప్రియతరో లోకే పర్జన్య ఇవ వృష్టిమాన్. ప్రజల అభివృద్ధిని కోరువాడు, సకల ప్రాణులను దయతో చూచువాడు అయిన రాముడు వర్షించు మేఘము వలె ప్రజలందరికీ నాకంటే కూడా ఎక్కువ ప్రియుడు కదా. యమశక్ర సమో వీర్యే బృహస్పతి సమో మతౌ మహీధర సమో ధృత్యా మత్తశ్చ గుణవత్తరః. రాముడు పరాక్రమమునందు యమునితోనూ, దేవేంద్రునితోనూ, బుద్ధియందు బృహస్పతితోనూ, ధైర్యమునందు పర్వతముతోనూ సమానుడు. నాకంటే కూడా చాలా మంచి గుణములు కలవాడు. మహీమహమిమాం కృష్ణామధితిష్ఠంతమాత్మజం అనేన వయసా దృష్ట్వా యథా స్వర్గమవాప్నుయాం. నా కుమారుడు ఈ భూమినంతను పరిపాలించుచుండగా ఈ వయస్సులో చూచి నేను స్వర్గమును పొందెదనా? ఇత్యేతైర్వివిధైస్తైస్తైరన్యపార్థివ దుర్లభైః శిష్టైరపరిమేయైశ్చ లోకే లోకోత్తరైర్గుణైః తం సమీక్ష్య మహారాజో యుక్తం సముదితైఃశుభైః నిశ్చిత్య సచివైః సార్ధం యువరాజమమన్యత. రామునియందు ఇంతవరకు చెప్పిన ఇతర రాజదుర్లభములైన ఈ వివిధ గుణములే కాక ఇంకను ఎన్నియో శుభగుణములు చేరియున్నవి. అవి లెక్కింపరానివి, లోకములో శ్రేష్టమైనవి. అట్టి రాముడిని చూచి దశరథ మహారాజు మంత్రులతో ఆలోచించి అతనిని యువరాజును చేయవలెను అని నిర్ణయించెను. దివ్యంతరిక్షే భూమౌ చ ఘోరముత్పాతజంభయం సంచచక్షేథ మేధావీ శరీరే చాత్మనో జరాం. బుద్ధిమంతుడగు దశరథుడు స్వర్గ ఆకాశ భూములపై కనబడుచున్న ఉత్పాతములచే ఘోరమైన భయము రానున్నదని సూచింపబడుచున్నదనియు, తన శరీరము జరాజీర్ణమైపోయినదనియు మంత్రులతో చెప్పెను. పూర్ణచంద్రాననాస్యాథ శోకాపనుతమాత్మనః లోకే రామస్య బుబుధే సంప్రియత్వం మహాత్మనః. పూర్ణచంద్రుని వంటి ముఖము కలవాడును మహాబుద్ధిశాలియు అగు రాముడు లోకప్రియుడు అగుటచే అతనికి పట్టాభిషేకము చేసినచో తనకెట్టి విచారము ఉండదను విషయమును కూడా గుర్తించెను. ఆత్మనశ్చ ప్రజానాం చ శ్రేయసే చ ప్రియేణ చ ప్రాప్త కాలేన ధర్మాత్మా భక్త్యా త్వరితవాన్ నృపః. ధర్మాత్ముడైన ఆ దశరథ మహారాజు తనకును ప్రజలకును శ్రేయస్సు కొరకును తనకు ఆ కార్యము ఇష్టమగుట చేతను సమయము వచ్చుట చేతను ఆసక్తిపూర్వకముగా
రామ అభిషేకార్థమై తొందరపడెను. నానా నగర వాస్తవ్యాన్ పృథగ్జానపదానపి సమానినాయ మేదిన్యా ప్రధానాన్ పృథివీపతీన్. దశరథుడు రాజులను, నగరములలో నివసించు అధికారులను, గ్రామంలో నివసించు అధికారులను వేరువేరుగా పిలిపించెను. నతు కేకయ రాజానం జనకం వానరాధిపః త్వరయాచానయామాస పశ్చాత్తౌ శ్రోష్యత ప్రియం. తొందరలోనున్న ఆ దశరథుడు భరతుని మాతామహుడైన కేకయ రాజును కాని, జనక మహారాజును కాని పిలిపింపలేదు. వారు ఈ శుభవార్తను తరువాత వినెదరు లెమ్మని భావించెను. తాన్వే స్మనానాభరణై యథార్థం ప్రతిపూజితాన్ తదర్శాలంకృతో రాజా ప్రజాపతిరివ ప్రజాః. దశరథ మహారాజు వారినందరినీ నివాస ఆభరణాదులతో తగు రీతిన సత్కరించి మహారాజ ఉచిత రీతిని చక్కగా అలంకరించుకుని ప్రజాపతి ప్రజలను చూచినట్లుగా వారిని చూచెను. అథోపవిష్టే నృపతౌ తస్మిన్ పరబలార్దనే తతః ప్రవివిశు శేషా రాజానో లోక సమ్మతాః. పరసైన్య సంహారకుడగు ఆ దశరథ మహారాజు కూర్చున్న పిమ్మట జనులకు ప్రియులైన ఆహూతులైన ఇతర రాజులందరూ ప్రవేశించిరి. అథ రాజవితీర్ణేషు వివిధేష్వాసనేషు చ రాజానమేవాభిముఖా నిషేదుర్నియతా నృపాః. లోపలికి ప్రవేశించిన ఆ రాజులు రాజు ఒసగిన ఆసనములపై రాజాభిముఖులై రాజాస్థాన నియమములను పాటించుచు కూర్చుండిరి. సలబ్ధమానైర్వినయాన్వితైర్నృపైః పురాలయైర్జానపదైశ్చ మానవైః ఉపోపవిష్టైర్నృపతిర్వృతో బభౌ సహస్రచక్షుర్భగవానివామరైః. తగు విధములగు సత్కారములను అందుకొని వినయాన్వితుడై తన చుట్టూను కూర్చొని ఉన్న ఆ రాజులతోడను పుర గ్రామ ప్రముఖులతోడను ఆ దశరథ మహారాజు దేవతా సమేతుడైన మహేంద్రుడు వలె ప్రకాశించెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ప్రథమః సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. శ్రీరామ జయ రామ జయ జయ రామ.